రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో రాత్రి అకాల వర్షం కురిసింది. మరుమడ్ల గ్రామంలో కురిసిన రాళ్ల వానతో తీవ్ర పంట నష్టం జరిగింది. ఈదురుగాలులతో చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు నేలపాలు కావడంతో అప్పుల పాలు అవ్వడమే తప్ప మరోగతి లేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు తెచ్చి పంట సాగు చేస్తే అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే చావే దిక్కని వాపోతున్నారు. జిల్లా కోనరావుపేట మండలం మరిమల్ల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఇట్లా మంచుగడ్డలకు ఇంకా ఇప్పటి తెల్లారి వరకు కరగకపోవడము ఇది మా ఊళ్ళో పెద్ద మనుషులుగా 56 ఏళ్ళ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ దూరాన్ని విచిత్రంగా పంట పొలాలు ఇంత నష్టం జరిగి ఇప్పటి వరకు ఇంకా రాళ్ళకి మంచు కరగకపోవడం ఇంత బాధాకరమో. రైతులు ప్రభుత్వం కొంచెం స్పందించి ఏదైనా ఆదుకోగలరని మరిమల్ల గ్రామ తరఫున మాట్లాడడం జరుగుతుంది. కోనరావుపేట మండలం మరిమల్ల గ్రామంలో రాత్రి 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతంలో అకాల వర్షానికి దాదాపు 90% మరిమల్లలో పంట నష్టం జరిగింది. రాళ్ళు విపరీతమైన రాళ్ళు, దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి పడని రాళ్ళు మొత్తం సీసీ రోడ్డు, మానాల సైడ్ వెళ్ళే సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాలు అలాగే ఇట్లాంటి ఘోరమైన రాళ్ళు పడి అకాల నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు దయచేసి మరిమడ్ల ప్లస్ కోనరావుపేట మండలంలో దాదాపుగా కోనరావుపేట మండలం మరిమడ్ల విలేజ్లో మాత్రం 90% రైతులు నష్టపోయారు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ విప్పు గారు తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మరిమడ్ల రైతుల తరపున డిమాండ్ చేస్తుంది. దరిదాపు ఒక 4 ఎకరాల పొలము ఇది మొత్తం నాదైతే ఒక 4 ఎకరాలు ఊరంతా పడ్డది. కానీ కాకపోతే ఏం లేకుండా ఇట్లా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటలకు పడ్డ రాళ్ళు ఇప్పటికి కూడా కరగలేదు. కరగక ఈ మొత్తం రాళ్ళన్నీ పడి ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినాయి. అట్లకన్నా ఎక్కువ రాళ్ళే కనబడుతున్నాయి. మా గురించి ప్రభుత్వం మా మీద చర్య తీసుకొని రైతులను కొంచెం ఆదుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.